పోరాటం ఆత్మీయ పోరాటం చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు సాగిపోచున్నాను సిలువను మోసుకొని నా గమ్య స్థానానికి పోరాటం ఆత్మీయ పోరాటం నా యేసుతో కలిసి పోరాడుచున్నాను అపజయమే ఎరుగని జయశీలుడాయన నా యేసుతో కలిసి పోరాడుచున్నాను అపజయమే ఎరుగని జయశీలుడాయన నా యేసు కొరకే సమర్పించుకున్నాను నా యేసు కొరకే సమర్పించుకున్నాను సాగిపోను నేను సాగిపోచున్నాను పోరాటం ఆత్మీయ పోరాటం నా యేసు వెళ్ళిన మార్గములేనని అవమానములైనా ఆవేదనలైనా నా యేసు వెళ్ళిన మార్గములేనని అవమానములైనా ఆవేదనలైనా నా యేసు కృప నుండి దూరపరచలేవని నా యేసు కృప నుండి దూరపరచలేవని సాగిపోను నేను సాగిపోతున్నాను ఆగిపోను నేను సాగిపోతున్నాను పోరాటం ఆత్మీయ పోరాటం దేవుడు గతకాలం అంతా కూడా ఆయన ఎంతగానో కాచి ఆయన కృపలో భద్రపరిచి మరి సమయాన్ని దేవుడు మనకు సిద్ధపరిచినందుకు కూడా దేవుని నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాము. మరి దేవుని యొక్క వాక్యానికి మనము సిద్ధపడదాము. మరి అందరూ కూడా చక్కగా వాక్యములో మనము శ్రద్ధ కలిగి వాక్యాన్ని మనము ధ్యానం చేసుకొని వాక్యములో ఉన్నటువంటి సత్యమును గ్రహించి వాక్యానుసారంగా జీవించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మరి అందరము కూడా సిద్ధపడి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. పౌలు గారు కొలస్సీలకు రాసినటువంటి పత్రికను 4వ అధ్యాయము 12వ వచనములో మరి ఒక వాక్యాన్ని బట్టి కొలస్సీ సంఘానికి తెలియజేస్తున్నాడు. పన్నెండో వచనము, మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడనైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలనని ఇతడెల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. మరి పౌలు గారు ఎపఫ్రాను గురించి చక్కటి సాక్ష్యాన్ని మరి తెలియజేస్తున్నాడు. కొలస్సీ సంఘానికి ఈ మాటను తెలియజేస్తూ మరి ఎపఫ్రాను గురించి మంచి సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. ఎలాగంటే ఎపఫ్రా ఎల్లప్పుడూ కూడా ప్రార్థనలో పోరాడుతున్నాడు, ఎల్లప్పుడూ కూడా ప్రార్థనలో పోరాడుతున్నాడు అని. ఎందుకు పోరాడుతున్నాడు అని అంటే
ఇక్కడ మనము ఒక విషయాన్ని గమనించాలా. సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చిన సంపూర్ణాత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండాలని ఇతడు ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనలో పోరాడుతున్నాడు మన గురించి అని తెలియజేస్తా ఉన్నాడు. ఎందుకంటే విశ్వాస జీవితమే ఒక పోరాటం, ఆత్మీయ యుద్ధం. ఎందుకంటే పరిశుద్ధతలో మనమందరం కూడా ఎదగాలని, పరిశుద్ధాత్మ పూర్ణులుగా ఉండాలని, నీతిగా యథార్థంగా ఉండాలని దేవుని యొక్క వాక్యాలతో మనల్ని హెచ్చరిస్తున్నాడు. కాబట్టి విశ్వాస జీవితంలో అనుదినము కూడా పోరాటములు, యుద్ధములు, వీటన్నిటిని కూడా మనము జయించాలంటే ఎల్లప్పుడూ కూడా ప్రార్థనలో మనము పోరాడాల. ప్రార్థనలో మనం ఎల్లప్పుడూ కూడా పోరాటము కలిగి ప్రార్థించే వారముగా ఉండాలని మనకిక్కడ ఈ వాక్యాన్ని బట్టి తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ప్రార్థనలో పోరాటం, విశ్వాస యాత్రలో మరి అనేకమైనటువంటి ఇబ్బందులు, అపవాది పెట్టేటటువంటి తంత్రములు, వితర్కములు, నిందలు, మరి అనేకమైనటువంటి చిక్కులు చికాకుల నుండి వీటన్నిటి నుండి కూడా మనము విడిపించబడాలా, తప్పించబడాలా. మనము వీటన్నిటిని కూడా ఎదిరించి పోరాడి జయించి నిలకడగా ఉండాలంటే మనకు దేవుని యొక్క సహాయము ఎంతైనా కూడా అవసరం. దేవుని యొక్క సహాయం లేకుండా మనం ఏది కూడా చేయలేము. దేవుని యొక్క కృప లేకుండా మనం ఏది కూడా మనము జరిగించలేము, ముందుకు సాగలేము. కాబట్టి ప్రతి విషయాన్ని కూడా దేవునితో మనము సంభాషణ చేయాలా, దేవునితో మనము కలిసి దేవునిలో మనము ప్రార్థన చేయాలా. అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం అనేది, దేవుని యొక్క కృప అనేది మనకు దొరుకుతుంది. మనము ఏ విషయంలో కూడా తొట్టిల్లిపోకుండా స్థిరంగా నిలకడగా ఉండాలంటే మనము ఎల్లప్పుడూ కూడా ప్రార్థనలో పోరాడాలి, ప్రార్థనలో పోరాడాలి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యములో మనం చూసినట్లయితే యోబు గ్రంథంలో 7వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినట్లయితే భూమి మీద నరుని యొక్క కాలములు యుద్ధ కాలములు అని మనము చదువుతున్నాము. ఎందుకంటే ప్రతి దినము కూడా యుద్ధ దినమే, ప్రతి దినము కూడా పోరాటమే, ప్రతి దినము కూడా ఏదో ఒక విషయంలో మనము పోరాటము కలిగి మరి యుద్ధములతో మన యొక్క ఆత్మీయ జీవితంలో మనము ముందుకు సాగుతూ ఉంటాము. కానీ వాటి వల్ల మనము ఏ విధమైనటువంటి వెనకంజ వేయకుండా, మరి విశ్వాసంలో నుంచి జారిపోకుండా మనము ఎల్లప్పుడూ కూడా వాటన్నిటిని కూడా జయిస్తూ ముందుకు సాగాలంటే దేవుని యొక్క సహాయము మనకు కావాలా. దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క హస్తము మనకు తోడుగా ఉండాలా. అందుకే కీర్తనకారుడు ఒక మాట అంటున్నాడు, 35వ అధ్యాయము కీర్తనలు 1వ వచనంలో అంటున్నాడు, నాతో వ్యాజ్యమాడు వారితో వ్యాజ్యమాడము, నాతో పోరాడు వారితో పోరాడుము, ఈటిని పట్టుకొని మరి డాలును పట్టుకొని నా సహాయమునకు లేచి నిలువుము అని ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే దేవుని యొక్క సహాయం అనేది మనకు కావాలా. దేవుని యొక్క సహాయం లేకుండా మనం ఏది కూడా చేయలేం. కాబట్టి మనము ప్రార్థన అనేది దేవునికి ఎల్లప్పుడూ కూడా చేస్తూ ఉండాలనేది మనము కలిగి ఉండవలసినటువంటి మెయిన్ ముఖ్య లక్షణం అనేది మనము ఈ యొక్క వాక్యములో నేర్చుకోబోతున్నాం. ఎందుకంటే ప్రతి దినము కూడా పోరాటముతో మన యొక్క ఆత్మీయ జీవితం అనేది సాగుతుంది. మన యొక్క యాత్ర అనేది మరి ఈ యొక్క లోకములో పరిశుద్ధముగా మనము దేవుని కొరకు నిలబడాలంటే, దేవుని కొరకు మనము జీవించాలంటే, దేవుని కొరకు మనము పోరాడాలంటే, దేవుని పని మనం చేయాలంటే మనకు ప్రార్థనలో పోరాటము. అందరూ కూడా సంపూర్ణంగా
ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి, దేవుని యొక్క ఆలోచన ఎరిగి, సంపూర్ణాత్మ నిశ్చయత కలిగి దేవునిలో ముందుకు సాగాల. ఎక్కడా కూడా తడబడకూడదు, తొట్టెళ్ళకూడదు, పడిపోకూడదు. అదే మనకు ఇక్కడ మనకు తెలియజేస్తున్నటువంటి మాట. మరి కీర్తనకారుడు ఇంకొక దగ్గర ఒక మాట అంటున్నాడు. కీర్తనలు 144 అధ్యాయము 1వ వచనంలో అంటున్నాడు, నాకు ఆశ్రయదుర్గము యెహోవా సన్నుతింపబడునుగాక. ఆయన నా చేతులకు యుద్ధమును, నా వేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. ఆయన నా కృపానిధి, నా కోట, నా యొక్క ఆశ్రయ దుర్గము అని మరి చెప్తున్నాడు. ఎవరు మనకు యుద్ధమును నేర్పేవాడు? మన చేతులకు యుద్ధమును నేర్పేది, మన వేళ్లకు పోరాటాన్ని నేర్పేది దేవుడే. యుద్ధము చేయాలంటే మనము దానిలో మెలకువలు కలిగి ఉండాలా. దాంట్లో మనము జయము కలిగి మనము ఉండాలంటే దేవుడు మనకు ఆ యొక్క యుద్ధము చేసేటటువంటి వైనాన్ని నేర్పాలి. అందుకే దావీదు అంటున్నాడు, నా చేతులకు యుద్ధమును, నా వేళ్లకు పోరాటమును నేర్పువాడు నా దేవుడు. నా దేవుడే నాకు యుద్ధం చేసేదానికి నాకు శక్తినిచ్చేవాడు, నా పక్షాన నిలబడేవాడు, నాకు తోడుగా ఉండేవాడు, నా ఆశ్రయ దుర్గము, నా యొక్క దేవుడు, నా కృపానిధి, నా కోట అని దేవుని గురించి ఎంతగానో కొనియాడుతున్నాడు. ఎందుకంటే దేవుడు మన చేతులకు యుద్ధమును నేర్పించాలా, మన వేళ్లకు పోరాటమును నేర్పించాలా. అందుకు దేవుని యొక్క సహాయం అనేది మనకు కావాలా, దేవుని యొక్క కృప అనేది మనకు కావాలా, దేవుని యొక్క హస్తం అనేది మనకు తోడుగా ఉండాలా. దేవుని యొక్క కృప లేకపోతే మనము ముందుకు సాగలేము అనేది మనము తెలుసుకోవలసినటువంటి విషయం. అందుకే సామెతలు 24:6 వచనంలో అంటున్నాడు, నువ్వు వివేకవంతుడై యుద్ధము చేయి అని ఒక హెచ్చరిక అనేది మనకు చేస్తున్నాడు. వివేకము గల నాయకుడివై యుద్ధము చేయి. అశ్రద్ధగా ఉండొద్దు, అనాలోచనంగా ఉండొద్దు, అవివేకంగా ఉండొద్దు. ఎప్పుడు కూడా మెలకువ కలిగి, వివేకము కలిగి యుద్ధము చేయి. ఆ యుద్ధములో నీకు జయం కలగాలంటే, ఆ యుద్ధములో నువ్వు జయించాలంటే, ఆ యుద్ధములో నువ్వు మరి జయించి దేవుని ఎదుట నువ్వు నిలబడాలంటే, ఆ యుద్ధములో నువ్వు వివేకంగా ప్రవర్తించాలా. నువ్వు ఆ యుద్ధములో అనాలోచనంగా ఉండకూడదు, అశ్రద్ధగా ఉండకూడదు, మెలకువగా ఉండాలా, యాక్టివ్గా ఉండాలా, ప్రార్థనలో మనం బలముగా ఉండాలా. కాబట్టి యుద్ధానికి నువ్వు వెళ్ళేటప్పుడు వివేకంగా ప్రవర్తించు, అవివేకంగా ఉండకూడదు. అని అంటే జ్ఞానము కలిగి మనము ఈ యొక్క వాక్యములో ఉన్నటువంటి సత్యమును మనము గ్రహించాలా. వాక్యములో ఉన్నటువంటి మన యొక్క బలాన్ని, ఆ వాక్యము ద్వారా మనం పొందుకునేటటువంటి బలం, ఆ వాక్యం ద్వారా మనం పొందుకునేటటువంటి శక్తి మనము కలిగి దేవుణ్ణి మనము ఆశ్రయించాలా. దేవుని యొక్క వాక్యాన్ని మనము శ్రద్ధగా ధ్యానం చేయాలా. దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి సత్యమును మనం గ్రహించాలా. అప్పుడు మనము ముందుకు అడుగు వేసినప్పుడు మనకు ఎప్పుడు కూడా దేవుడు జయాన్ని ఇస్తాడు, ఎప్పుడు కూడా దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఎందుకంటే దావీదు ప్రార్థించినప్పుడు దేవుడు సహాయం చేశాడు. అందుకే ఆయన నాకు ఆశ్రయదుర్గము, ఆయన నేను సన్నుతిస్తున్నాను అని మరి దావీదు ఎంతగానో దేవుని యొక్క నామాన్ని కొనియాడుతున్నాడు. కాబట్టి మనము వివేకము కలిగి యుద్ధము చేసే వారముగా ఉండాలా. అదే విధంగా పౌలు గారు ఒక మాట అంటున్నాడు, ఎఫెసీయులతో ఒక మాట అంటున్నాడు. 6వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం చూసినట్లయితే, 6వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం చూసినట్లయితే, మరి మనం పోరాడుతున్నది తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనండి. ఏలయనగా మనం పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుట సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును
ధరించుకొనుడి. ఏలయనగా మీ నడుములకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అయిన మైమరుపు తొడుక్కొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలువబడుడి. ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయుచు ఆ విషయము సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండండి అన్నాడు. ఆపద్దినమందు మీరు శక్తిమంతులవుటకు సర్వాంగ కవచమును ధరించుకొనండి. ఎందుకంటే క్రైస్తవునికి సర్వాంగ కవచం అనేది విజయాన్ని ఇస్తుంది. రక్షణ అనేది మనకు కాపుదలనిస్తుంది, భద్రతనిస్తుంది. అందుకే రక్షణను శిరస్త్రాణమును ధరించుకోమన్నాడు, ఆత్మ కవచాన్ని ధరించుకోమన్నాడు, ఆత్మ ఖడ్గమును పట్టుకోమన్నాడు, విశ్వాసం అనే డాలును పట్టుకోమన్నాడు, సమాధానకరమైన స్వార్థ కలిగిన జోడును తొడుక్కోమన్నాడు, సత్యం అనే దట్టిని కట్టుకోమన్నాడు. కాబట్టి వీటన్నిటిని కూడా, ఎందుకంటే జట్టి అయిన వాడు నియమ ప్రకారంగా పోరాడకపోతే కిరీటం అనేది దొరకదు. కాబట్టి మనం పోరాడేటప్పుడు ఇవన్నీ కూడా మనము ధరించుకొని యుద్ధ సన్నద్ధులై మనము ఎప్పుడైతే ఆ యొక్క యుద్ధంలోకి మనము అడుగు పెడతామో అప్పుడు మనకు జయాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు, జయాన్ని మనకు దయచేస్తాడు. అందుకే ఆత్మ కవచమును ధరించుకోవాలా, మెలకువగా ఉండాలా. ఎందుకు మెలకువగా ఉండాలంటే ప్రకటనలో చెప్తున్నది ఒక మాట, అపవాది తనకు సమయం కొంచెముగా ఉన్నదని చాలా విరోధ బుద్ధి కలిగి ఎంతో వేగిరం ఇక్కడికి దిగొచ్చేస్తున్నాడంట. తనకు కాలము బహు కొంచెముగా ఉన్నదని. మీ విరోధి అయిన అపవాది గర్జించే సింహంలాగా ఎవరిని మృంగుదననే తిరుగుతూ ఎతుకులాడుతూ తిరుగుతూ ఉన్నాడంట. కాబట్టి అపవాదిని జయించాలంటే వాక్యానికి లోబడాలా, అపవాదిని జయించాలంటే దేవుని యొక్క మాటకు లోబడాలా. మీరు పోరాడనిది శరీరులతో కాదు అని మనకు తేటతెల్లం చేస్తున్నది. కాబట్టి మనం పోరాడుతున్నది అపవాది శక్తులతో, దురాత్మ శక్తులతో, అంధకార శక్తులతో. ఇవన్నిట్లో కూడా మనము విజయం ఛేదించాలంటే, విజయాన్ని పొందుకోవాలంటే, వీటన్నిట్లో కూడా మనం నిలకడగా ఉండాలంటే ప్రార్థనలో పోరాడాలి. ప్రార్థన చేస్తున్నాడంట. ఆ ప్రార్థనలో ఎల్లప్పుడూ కూడా పోరాడుతున్నాడు, ప్రతి దినము కూడా పోరాడుతున్నాడంట. ప్రతి ఒక్కరూ కూడా సంపూర్ణులుగా ఉండాలి. ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి, దేవుని యొక్క ఆలోచన ఎరిగి, దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క ఆ యొక్క పరిశుద్ధతలో కొనసాగాలని మరి ఇతడు ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేస్తున్నాడు అని పౌలు గారు మరి ఎపఫ్రాను గురించి మంచి సాక్ష్యం చెప్తున్నాడు. ఈ రోజు మన గురించి మన సంఘ కాపరి చెప్పగలుగుతున్నాడా? మన సంఘములో మనం ప్రార్థన చేసే వారముగా ఉండామా? ఎపఫ్రా లాంటి ప్రార్థనా పరులుగా ఉన్నామా? ప్రార్థనలో పోరాడేటటువంటి వారముగా ఉన్నామా? సంఘములో మనము ప్రార్థించేటటువంటి బిడ్డలుగా ఉండామా? సంఘ ఎదుగుదల కొరకు మనము మరి సంఘములో మనము ఏ విధమైనటువంటి పరిచర్య చేస్తున్నాము, ఎలా ఉంటున్నాము, ఎలా ప్రార్థిస్తున్నాము, ఏ విధముగా సంఘ పరిచర్యలో మనము తోడ్పడుతున్నాము అన్నది మనం గ్రహించినప్పుడు మనము ఈ విషయాన్ని గమనించాల. మరి పౌలు గారు అంత చక్కటి మాట, మరి అంత చక్కగా సాక్ష్యం చెప్తున్నటువంటి ఎపఫ్రాను గురించి మరి ఇతడు ఎల్లప్పుడూ కూడా ప్రార్థనలో పోరాడుతున్నాడు. మెలకువగా ఉండాలా, ప్రార్థనలో మెలకువగా ఉండాలా, విశ్వాసములో స్థిరముగా ఉండాలా, పోరాటము కలిగి ఉండాలా. ఎందుకంటే ఈ లోకములో ప్రతి దినము కూడా యుద్ధ దినమే, ప్రతి దినము కూడా పోరాటమే, ప్రతి దినము కూడా అనేకమైనటువంటి అవాంతరాలు, ఇరుకులు, ఇబ్బందుల్లో మరి అనేకమైనటువంటి చిక్కులు, చీకులు అన్నిటినీ కూడా తీసుకొచ్చి పెట్టేటటువంటి అపవాది తంత్రాలను ఎదిరించడానికి మనం అందరం కూడా శక్తిమంతులుగా ఉండాలా, ప్రార్థించే వారముగా ఉండాలా, ఎపఫ్రా లాంటి ప్రార్థనా పరులుగా మనం ఉండాలా. సంఘానికి మనము
సంఘ ఎదుగుదల కొరకు, సంఘాభివృద్ధి కొరకు, సంఘ ఐక్యత కొరకు సంఘములో మరి అనేకులు రక్షణ పొందుకునేదానికి మనము ప్రార్థన చేసేటటువంటి వారముగా ఉండాలా. ప్రతి పోరాటములో జయించే వారముగా ఉండాలా. ఆత్మీయ పోరాటములో జయించే వారముగా ఉండాలా. మనము ఆత్మలో ఎదుగుదల కలిగి మనం ఉండాలా. ఆత్మలో వృద్ధి చెందే వారముగా ఉండాలా. ఆత్మలో ప్రార్థించే వారముగా ఉండాలా. ప్రభు రాజ్యము కొరకు ప్రార్థించే వారముగా ఉండాలా. మరి క్రీస్తు రాజ్యము కట్టడానికి ప్రార్థించే వారముగా ఉండాలా. అనేకుల్ని దైవ రాజ్యానికి పాత్రులుగా చేయడానికి ప్రార్థించే వారముగా మనం ఉండాలా. అనేకులు మరి దేవుని తెలుసుకునే విధంగా మనం ప్రార్థించేటటువంటి వారముగా ఉండాలా. ఎందుకంటే అనేకమైనటువంటి వ్యసనాలతో, ఎన్నో విధాలుగా ఎంతో మంది చెడు స్నేహాలతో, చెడు అలవాట్లతో, చెడ్డ వాటికి బానిసలై దేవుణ్ణి ఎరగలేక, దేవుని తెలుసుకోలేక, దేవుని దగ్గరకు రాలేక, ప్రార్థించలేక మరి ఎంతో మంది నశించిపోతున్నటువంటి ఈ యొక్క కాలములో ప్రభు చెప్పినాడు, ఏ ఒక్కరు కూడా నశించిపోవటం నాకు ఇష్టం లేదు, అందరూ కూడా మారు మనసు పొందాలా అని ఆయన ఎలుగెత్తి చెప్పినటువంటి మాట ఈరోజు ఎంతో మంది దేవుణ్ణి ఎరగకుండా మరి ఎన్నో విధాలుగా నశించిపోతున్నటువంటి ఈ కాలములో, కాలం సమయం మరి తండ్రి యొక్క స్వాధీనంలో ఉన్నది. తన కాలం బహు కొంచెముగా ఉన్నదని మిగులు ఉగ్రుడై వాడు దిగి మనుషుల మీదకి వచ్చి మనుషుల యొక్క జీవితాలను చిన్న భిన్నం చేస్తున్నటువంటి ఈ చెడ్డ దినాలలో, ఈ చెడ్డ కాలాలలో మనము ప్రార్థించే వారముగా ఉండాలా. ఆత్మలో మెలకువ కలిగిన వారముగా ఉండాలా. అనేకుల కొరకు ప్రార్థన చేసే వారముగా ఉండాలా. అనేకుల్ని దేవుని వైపుకు త్రిప్పే వారముగా ఉండాలా. నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేసే వారముగా ఉండాలా. మరి మన ప్రార్థన ఎలా ఉన్నది? మన సంఘ ప్రార్థన, మన యొక్క సంఘ సావాసము మనము ఎలా ఉన్నాము? సంఘములో ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నాము? సంఘ ఎదుగుదల కొరకు ఏ రీతిగా ప్రయాసపడుతున్నాము? సంఘ ఎదుగుదల కొరకు ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నాము? ఎప్పప్రాలా నేను కూడా ఉండాలా. మరి అనేకుల కొరకు ప్రార్థన చేసేటటువంటి ప్రార్థనా పరుడుగా, ప్రార్థనా పరురాలుగా నేను ఉండాలా. ప్రార్థనలో ఎల్లప్పుడూ పోరాటము కలిగి నేను ఉండాలా. పోరాడే వైనము నాకు నేర్పించు ప్రభువా. నా చేతులకు యుద్ధమును నేర్పించయ్యా. నా వ్రేళ్లకు పోరాటమును నేర్పించయ్యా. ప్రార్థించేటటువంటి కృప నాకు ఇవ్వండి ప్రభువా. ప్రార్థన చేయాలా, అనేకుల కొరకు ప్రార్థన చేయాలా. ఎంతో మంది ఎన్నో విధాలుగా నశించిపోతున్నారు. అనేకమైనటువంటి వ్యాధులతో, నయము కానటువంటి జబ్బులతో, ప్రాణాంతకమైనటువంటి వ్యాధులతో మరి ఎన్నో విధాలుగా మరి దేవుని వైపు చూస్తూ ప్రార్థించే వారి కొరకు ప్రార్థనా సహాయము కోరుతూ దేవుని వైపు చూస్తున్నటువంటి బిడ్డలందరి కొరకు కూడా మనం ప్రార్థన చేసే వారముగా ఉండాలా. ఎందుకంటే ఈ లోకములో ప్రతిదినము కూడా పోరాటం. ఆ పోరాటంలో జయం పొందుకోవాలా. ఆ పోరాటంలో విజయం పొందుకోవాలా. ఎందుకు పోరాటం అంటే ఆత్మీయతలో పరిశుద్ధంగా బ్రతకాలని పోరాటం, నీతిగా బ్రతకాలని పోరాటం, యథార్థంగా బ్రతకాలని పోరాటం, ప్రభువుతో ఉండాలనే ఒక పోరాటం. ప్రభువుతో నేను ఉండాలా, ప్రభు రాజ్యములో నేను ఉండాలా అనే ఒక పోరాటం. ఈ పోరాటంలో మరి విశ్వాసులందరూ కూడా జయాన్ని పొందుకోవాలా. క్రైస్తవులు, యేసుక్రీస్తు నమ్మిన బిడ్డలు మెలకువగా ఉండాలా, జ్ఞానము కలిగి ఉండాలా, ప్రార్థించే బిడ్డలుగా ఉండాలా. అనేకుల కొరకు ప్రార్థించేటటువంటి బిడ్డలుగా, సంఘములో సంఘ శ్రేయస్సు కోరే బిడ్డలుగా, సంఘ ఎదుగుదల కోరే బిడ్డలుగా, సంఘ అభివృద్ధి కోరే బిడ్డలుగా, సంఘ ఐక్యత కోరే బిడ్డలుగా ఒక్కొక్క బిడ్డ ఒక్కొక్క సంఘములో ఒక్కొక్క ఎప్పలాగా ఉంటే సంఘములన్నీ కూడా ఎంతో ఉజ్జీవంగా
అనేకమైనటువంటి అద్భుత కార్యాలు, అనేకమైనటువంటి మహిమ కార్యాలు, అనేకమైనటువంటి సూచక క్రియలన్నీ కూడా జరిగించి దేవుని యొక్క నామం అనేది మహిమపరచబడుతుంది. దేవుని నామం మహిమ కొరకే దేవుడు మనకిచ్చినటువంటి రక్షణ, మనకిచ్చినటువంటి ఈ రక్షణ మనము కడమట్టుకు కాపాడుకుంటూ దేవునిలో మనము ప్రార్థించే వారముగా అనేకుల కొరకు పోరాటము కలిగి ప్రార్థించి అనేకుల్ని దైవ చిత్తములోనికి నడిపించేటటువంటి బిడ్డలుగా మనం ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా ఇవ్వాలని మనము చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము నాయన, పరిశుద్ధురాని కొందనాలు, స్తోత్రాలు తండ్రి. కృపగల దేవాని కొందనాలు నాయన. తండ్రి, మేము ప్రార్థించేటటువంటి బిడ్డలుగా ఉండాలి ప్రభువా, ప్రార్థనలో ఎదగాలి ప్రభువా నాయన, ఆత్మీయతలో ఎదగాలి ప్రభువా, ఆత్మలో ప్రార్థించే బిడ్డలుగా మేము ఉండాలి తండ్రి. నీకు స్తోత్రం అయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. సహాయం చేయండి ప్రభువా, మీ సహాయం లేకుండా మేము ఏది చేయలేము నాయన, మీ తోడు లేకుండా మేము ఏది చేయలేము ప్రభువా. తండ్రి, మాకు తోడుగా ఉండి నాయన, నీ చక్కటి త్రోవలో నాయన, నీ చిత్తములో నడిచేటటువంటి బిడ్డలుగా మేము ఉండటానికి సహాయమును దయచేయమని నా తండ్రి. ఈ ఆత్మీయ పోరాటములో నా తండ్రి నాయన, మేము నాయన అయ్యా వెనుదిరగకుండా నా తండ్రి నాయన ప్రభువా, ఇదిగో నీ సిలువ వైపు చూస్తున్నా తండ్రి, ముందుకు సాగేటటువంటి బిడ్డలుగా మేము ఉండటానికి నాయన మాకు సహాయమును దయచేయమని నా తండ్రి నిన్ను వేడుకుంటూ ప్రార్థిస్తున్నా ప్రభా. ఇదిగో నాయన అయ్యా, అందరూ కూడా అంతటా కూడా నాయన మారు మనసు పొందాలని నాయన మీరు ఆలస్యం చేస్తుండగా నా తండ్రి, అందరూ కూడా రక్షణలోకి రావటానికి నాయన అయ్యా, నిజమైనటువంటి దేవుడు యేసుక్రీస్తు దేవుడని నాయన ప్రతి ఒక్కరూ కూడా విశ్వసించిన ఆయన, ప్రతి ఒక్కరూ కూడా మరి దేవుని యొక్క పాద సన్నిధికి రావటానికి నీ కృపను దయచేయమని నా తండ్రి. తండ్రి, ఆకర్షణ లేకుండా కుమారుని దగ్గరికి ఎవరు రారని నా తండ్రి నీ వాక్యంలో తెలియజేస్తున్నది కాబట్టి నాయన మీరు ఆకర్షించండి అయ్యా. నీకు స్తోత్రం. మీరు నాయన అయ్యా పిలవండి ప్రభా, నీకు స్తోత్రం. ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండని నా తండ్రి మీరు పిలిచిన తండ్రి, నీ రక్షణ ఆశీర్వాదం అని ఇచ్చిన ఆయన నీ నామాన్ని మహింపరచుకొని గణపరచుకోమని మీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.